హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం డైరెక్ట్గా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న వరుణ్ సందేశ్ మూవీ అయిన చిత్రం చూడరా మూవీ గురించి తెలుసుకుందాము. ఈ చిత్రము చూడరా మూవీ ఒక క్రైమ్ కామెడీ మూవీ బ్యాక్డ్రాప్లతో ఉంటుంది. ఈ మూవీలో వచ్చే సన్నివేశాలు ముఖ్యంగా మొదట ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంతమేరకు మెప్పిస్తాయి, కొత్తగాను ఉంటాయి. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ఆశించినంతగా ఉండవు. అసలు స్టోరీ లైన్ వచ్చేసి హీరో వరుణ్ సందేశ్ ఊళ్ళో నాటకాలు వేస్తున్న సమయంలో ఒక సినిమా ప్రొడక్షన్ మేనేజర్ అయిన శివాజీ రాజు కంట్లో పడతాడు. అప్పుడు తమ కొత్త సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది, హైదరాబాద్కి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత తన నటనలో నాటకం బ్యాచ్లో సభ్యులైన కాశీ విశ్వనాథ్, ధనరాజ్తో కలిసి హైదరాబాద్కు వచ్చి ప్రొడక్షన్ హౌస్లో 90 లక్షలు కొట్టేసిన కేసులో ఎలా ఇరుక్కున్నారు, ఆ తర్వాత ఏమైంది, అలానే ఒక వేశ్య హీరోయిన్గా రాణించాలని అనుకున్న ఆమె కల నెరవేరిందా, అసలు ఓల్డ్ సిటీ బాయ్ ఎవరు, అతని వల్ల కథలో వచ్చిన మలుపు ఏమిటి అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడరా మూవీ చూడాలి. ఈ చిత్రం చూడరా మూవీ టైటిల్కి తగ్గట్టు ఉంటే పర్లేదు, కానీ ఈ చిత్రంను చూడకపోవటమే ఉత్తమం అనేలా ఉంటే మరి. ఇకపోతే వరుణ్ సందేశ్ నటనలో ఎటువంటి పరిణితి లేకపోవడంతో పాటు నటించేంత స్కోప్ ఉన్న పాత్ర కాకపోవటం కూడా ఒక కారణము. అలానే హీరోయిన్ శీతల్ క్యారెక్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరియు సీనియర్ నటీనటులైన తనిఖీల్ భరణి, రఘుబాబు, రాజా రవీంద్ర వంటి వారిని సరైన రీతిలో ఉపయోగించుకోలేదు అని చెప్పాలి. ఇకపోతే కనీసం కామెడీ ట్రాక్ అయినా మెప్పించారా అంటే అదో పెద్ద రాడ్డు అనేలా ఉంటుంది. ఈ చిత్రం చూడరా మూవీలో వచ్చే సీన్లు మొత్తం ఏదో ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వచ్చేలా ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు కానీ, వారి మధ్య జరిగే సంభాషణలు ఎందుకు అలా రాశారో, ఎందుకు అలా తీశారో కూడా తెలియదు. మ్యూజిక్ విషయానికి వస్తే 2 సాంగ్స్ ఓకేలా అనేలా ఉన్నా మిగతావి అంతా సోసోగా ఉంటాయి. ఇక టెక్నికల్ వాల్యూస్ అయితే ఏమీ లేవు. మరీ ముఖ్యంగా వరుణ్ సందేశ్ సినిమాలు లేక ఈ సినిమా తీశాడో, లేక తక్కువ బడ్జెట్లో చేయొచ్చని ప్రొడ్యూసర్ అనుకున్నాడో, లేక ఒక ప్రయత్నంతో డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుందామని డైరెక్టర్ అనుకున్నాడో కానీ ఈ చిత్రమును థియేటర్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ఓటీటీలోకి రిలీజ్ చేయటం మంచిదయ్యింది. వీలైతే ఈ చిత్రం చూడకపోవటమే మంచిది అనేలా ఈ చిత్రం ఉండటం విశేషము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.